వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. మీరు పుట్టిన వారం రోజు ప్రకారం మీ గురించి చాలా తెలుసుకోవచ్చు. ఏ రోజున జన్మించిన వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది సోమవారం. సోమవారం నాడు పుట్టినవారు అందరినీ ఇట్టే ఆకర్షిస్తారు. అంతేకాదు కుటుంబ వ్యవహారాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తారు. వీరు విజయం కోసం కృషి చేసే వ్యక్తి. వీరు ఉన్న రంగంలో వీరి నాయకత్వం కనిపిస్తుంది. సోమవారం రోజున పుట్టిన వారికి ముఖం కళగా ఉంటుంది. ఈ రోజున జన్మించిన వ్యక్తులు చంచలమైన మనసు కలిగి ఉంటారు. వారు ఒక విషయంపై ఎక్కువ కాలం ఉండలేరు. ఈ వ్యక్తులు సంతోషంగా ఉంటారు మరియు ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని పంచుకుంటారు. అదేవిధంగా రెండవ వారం మంగళవారం. మంగళవారం నాడు పుట్టినవారు అన్నింట్లో విజయం సాధిస్తారు. విమర్శలకు సున్నితంగా సమాధానం ఇస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడతారు. అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ఉంటారు. ఈ రోజున పుట్టినవారు తమకి తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా మసులుకుంటారు. ఈ రోజున జన్మించిన వ్యక్తులు హనుమంతుని ఆశీర్వాదం పొంది ఉంటారు. అలాంటి వ్యక్తుల హృదయం కూడా హనుమంతుడిలా ఉదారంగా ఉంటుంది. అవసరమైన వారికి ఏదైనా సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. అయితే వారి కోపం చాలా బలంగా ఉంటుంది. కానీ స్వభావం ప్రకారం ఈ వ్యక్తులు అమాయకులు. వీరికి ఎవరిపైన ద్వేషం పెంచుకోరు. మూడవ వారం బుధవారం. బుధవారం నాడు జన్మించిన వారు కొట్లాటలకు దూరంగా ఉంటారు. వీరి మదిలో ద్వేషాన్ని ఎక్కువసేపు ఉంచుకోలేరు. అందరితో కలుపుగొలుపుగా ఉంటారు. వీరికి కష్టపడే తత్వం ఎక్కువ. ఈ రోజున పుట్టిన వారు నమ్రతగా ఉంటారు. ఈ రోజున జన్మించిన వ్యక్తులు తెలివైన వారు. ఈ వ్యక్తులు తమ కుటుంబం పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. కాబట్టి వారు ఏదైనా సమస్యలో చిక్కుకున్నా సులభంగా బయటకు వస్తారు. నాలుగవ వారం గురువారం. గురువారం రోజున పుట్టిన వారు ప్రశంసలు పొందుతుంటారు. ఆకర్షణీయంగా కష్టపడే తత్వంతో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు. సాహసాలు, స్వతంత్రంగా జీవించే అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రోజున పుట్టిన వారు తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళి మంచి సంపాదనతో సుఖంగా ఉంటారు. గురువారం జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. వారు సంభాషణ కళలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. వారు ప్రదర్శనలో చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ లక్షణాల కారణంగా వారు త్వరలో ధనవంతులు కూడా అవుతారు. ఐదవ వారం శుక్రవారం. శుక్రవారం రోజున పుట్టిన వారి ముఖం కళగా ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా సృజనాత్మకంగా ఉంటారు. స్నేహితులతో ప్రజల్లో తెలివైన వారిగా గుర్తింపు పొందుతారు. గుళ్ళు, పూజలు అంటూ అత్యంత ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు. అంతర్దృష్టి, అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వీరికి గతంలో కొన్ని ఎదురు దెబ్బలు తగలడం వల్ల అప్పుడప్పుడు నిరాశను వ్యక్తం చేస్తారు. ఈ రోజున పుట్టిన వారు ప్రేమను అందిస్తారు. ప్రేమించబడతారు. శుక్రవారం జన్మించిన వ్యక్తులు ప్రకృతిలో చాలా సూటిగా ఉంటారు. వీరు అన్ని రకాల చర్చలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. అయితే అసూయ భావన కొన్నిసార్లు వారిలో కనిపిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవి రోజు కాబట్టి ఆ తల్లి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. ఆరవ వారం శనివారం. శనివారం నాడు పుట్టిన వారు చాలా నమ్మకంగా ఉంటారు. కొన్నిసార్లు ఎవరికి అర్థం కాకుండా ప్రవర్తిస్తారు. అసలు వీరికి సంస్కారం ఉండదా అనే ప్రశ్న ఎదుటివారికి మొదలవుతుంది. ఇలాంటి సమయాల్లో వీరిని ఏది అడిగినా వ్యతిరేకంగా మాట్లాడుతారు. వీరికి గర్వం కాస్త ఎక్కువైనా ప్రేమని మాత్రం బాధ్యతగా స్వీకరిస్తారు. ఈ రోజున పుట్టిన వారు బ్రతుకు తెరువు కోసమే పనిచేస్తారు. కానీ వారికి విపరీతమైన సంకల్ప శక్తి ఉంది. ఈ వ్యక్తులు వారు నిమగ్నమై ఉన్న పనిలో ప్రావీణ్యం పొందిన తర్వాత మాత్రమే శ్వాస తీసుకుంటారు. వారి జీవితం ఒక పోరాటం. కానీ వారు తమ శ్రమతో వారి విధిని మలుపు తిప్పుకుంటారు. వారు కోరుకున్నది పొందుతారు. అదేవిధంగా ఏడవ వారం ఆదివారం. ఆదివారం పుట్టిన వారు అత్యంత శక్తివంతమైన వ్యక్తిత్వం, విశిష్ట లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. అందంగా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అలాంటి వారే ఏ పని చేయడానికైనా ధైర్యంగా ముందుకొస్తారు. ఈ రోజున పుట్టిన వారు ఆకర్షణీయంగా
కలివిడిగా ఉంటారు. ఈ రోజున జన్మించిన ప్రజలు కూడా సూర్య భగవానుడి ఆశీర్వాదం పొందుతారు. అలాంటి వ్యక్తులు చాలా విజయాలను పొందుతారు. వారి కెరీర్ కూడా చాలా బాగుంటుంది. ఈ సంభాషణలు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఎక్కడ మరియు ఎలా ప్రవర్తించాలో వారికి చాలా మంచి అవగాహన ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.